వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దోస్తులు మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. హైప్స్ ఇస్తున్నారా దోస్తులు? ఖచ్చితంగా మన వీడియోస్ కి హైప్స్ ఇవ్వండి దోస్తులు. మీరు హైప్స్ ఇస్తేనే మన వీడియోస్ అనేటివి ముందు పోయి మీలాంటి వాళ్ళు మస్తు మంది చూస్తారన్నమాట. మన ఛానల్ టార్గెట్ తెలుసు కదా దోస్తులు, 1 lakh సబ్స్క్రైబర్స్ అన్నమాట. తొందరగా రీచ్ అవ్వాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే హింసించే మొగుడు ప్రేమించే ప్రియుడు పార్ట్ 23 అన్నమాట. మీరు చెప్పినట్టే లైక్ చేయకుండా స్టోరీని అయితే త్వరలో కంప్లీట్ చేసి ఇంకో మరో స్టోరీని అయితే మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాము. మంచిగా సపోర్ట్ చేయండి దోస్తులు. లేట్ ఎందుకు మరి, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఒక్క నిమిషం దోస్తులు. అయితే ముచ్చట ఏంది అని అంటే ఇక లత పేరు మీద అయితే 2 ఎకరాలు వేస్తారన్నమాట. ఇక వేసినాక లతకు విడాకులు అనేటివి అయితే వాడి నుండి ఇక మళ్ళా తర్వాత నుండి ఏమైంది ఏం కథ అనేది అయితే మీ ముందుకైతే తీసుకురాబోతున్నాము. నేను పనికాడికి పోయేస్తా మరి, సరేనా? సరే గాని నువ్వు ఒక్కొనివే కష్టపడితే ఎట్లెళ్ళుతుంది? మీ అవ్వ ఏం చేస్తుంది? అట్టికనే ఉండబట్టే ఇంట్లో గా పొలం పనులకు అటో ఇటో పోతే ఏమైతుంది? బర్రె గద తిన్నట్టు తినుకుంటా మంచిగా ఇంట్లో వంటాంది. దానికి ఏమైనా సోయి ఉన్నదా? మరి నా కొడుకు ఒకడే కట్టపడతాండు, మరి నేనింత అజ్జేయాలి అని. మనమేం చేస్తామే, దానికి ఉండాలి గాని అని చూస్తేనే నాకంతా మంటలెత్తంది. ఎప్పుడు చత్తదో మంచి మంచోళ్ళకి వస్తుంది సావు గాని దానికి వచ్చి పాడైతలేదు. ఓ అవన్నీ ఉర్రగ్గాని నేను పోతున్నా, సరేనా? మధ్యాహ్నం తినడానికి వస్తా, వంట చేసి పెట్టు. సరే సరే. ఈడోగడు దరిద్రుడు ఒక్క మాట చెప్పినా కూడా కుయ్యమనడు కుట్టుకుమనడు. దాని కావురం ఎట్లంపాల్లో నాకు తెలుసు గాని దా దొంగ ముండకు 2 ఎకరాలు వేసింది. మరి ఆ ముండ దగ్గరకు పోయి ఉంటే ఏమైతుంది? ఏమున్నా నా ఇంట్లోనే చత్తాంది దొంగ ముండ. దీన్ని నరికి పోగులే బుద్ధి అవుతుంది నాకు. దీని సంగతి చెప్తావు. దొంగ ముండ ఏం చెప్తాందో, ఇది నా గండాన పాడైంది. ఉన్నావా ఇంట్లో? ఏంటి? అదే నీకు అట్టిగా తినుకుంటా ఇంట్లో ఎట్లా వంట బుద్ధి అవుతుంది? ఆ ఇంట్లో నేను వండకపోతే ఎవరు వంటరు? నీ సొమ్మేమన్నా పెడతానవా? నీ అవ్వగారింటికాడ నుండి తెచ్చి ఏమన్నా పెడతానవా? నా కొడుకు సొమ్మేనాయ నేను తినేది, నీకేమైతాంది? ఎదురిచ్చి బాగా మాట్లాడుతున్నవేమే దొంగ ముండా. అవునే ముండా, దానికి 2 ఎకరాలు ఎత్తి కదా, దాని దగ్గర పోయి ఉండిపోయే ఏమున్నా మమ్మల్ని పట్టుకొని ఉంటానవేమేమో సొమ్ము తినుకుంటానే లాంగముండా. మంచి మంచోళ్ళు పనికి పోతుర్రు, నీకు పోవత్తలేదా అనే పనికి? నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడకు, అర్థమైందా? నేను నిన్ను ఏమంటలేను, నీ జోలికి అత్తలేను. నా సందారా నేనే ఉంటానా, నీ సందారా నువ్వు ఉండు. తక్క మాట్లాడినావు అనుకో మూతి పళ్ళన్నీ ఏం లేకుండా రాల కొడతనియ్యి. అర్రె బలిసినట్టు బలుపుతాన్నవేమే నమ్మ తినుకుంటా. గల్లతోటి అంగవాడి పనిపోతే ఏమైతుంది నీకు? నేనెందుకు పోతా? మాటకు మాట మర్రబడ్డవనుకో నీ కొడుకులేంది చూసి పీక విసికి సంపుత మళ్ళా ఏమనుకుంటానవో దరిద్రపుదానా. నీ రాజ్యం నడుస్తుంది నడవని. తెల్లారులాక లేత్తనే లేకపోతివి, పనంతా నేనే చేయబడితిని. ఇంకా ఏం పని కోతనే నేను? చెయ్యాలనే ఎవరి కోసం? నువ్వు ఈ ఇంటికి పని మనిషివే గంతే. బాగా రుబాబి ఎత్తాన్నావు. దానికి 2 ఎకరాలు వేసినావు కదా, దాని దగ్గరికి పోరాదే. 4 వద్దులు పోతే ఏమైతుందే? ఏమున్నాయి ఇన్నెబడి సత్తాన్నావు. నీ సచ్చుడా ఆగులవో నువ్వు దొంగ ముంట మా గండానున్నావే నువ్వు అని. అమ్మా ఏమైందవ్వా కోపంగా ఉన్నావు? కాదు, గీ ముండ మంచిగా తినుకుంటా వంటాందే అమ్మా. ఇంత పత్తేరునో ఇంత అరేయనో పోతే ఏమైతాంది? ఇది మా గండాన ఉన్నది. దీని ఆస్తంతా దీని సొమ్మంతా మాకేమైనా పెట్టిందా? సగమంతా దానికే రాసిచ్చే. దాని దగ్గరకు పోతే ఏమైతాంది? దీనికి ఏమున్నా మా ఇంట్లోనే పడి సత్తాంది. అదెందుకు పోతుంది? అది పోతుందా దాని కొడుకుని ఇచ్చిపెట్టి? అరే నువ్వు నీ బిడ్డ ఇచ్చిపెట్టి ఉంటానవా? నీ బిడ్డ దగ్గరికి రోజు అత్తలేవా? ఇప్పుడు మీ పెత్తనం అయిపోయింది. ఇది నా ఇల్లు. ఇల్లు ఏడవన్నదే లవిడి.
కింద వండేసి తొక్కుతా. ఏమనుకుంటున్నావో? నోరు నోరు దగ్గర పెట్టుకో. నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడినా కూడా నిన్ను బతకనియా. దొంగ ముండా, 2 ఎకరాలు మా పేరు మీద వేసినావు. ఉన్నదంతా నీ మిన్నే పెట్టుకున్నావు కదనే. నువ్వు చచ్చిపోను, నీకు సావత్తలేదేమే. నేనే చంపుతా చూసి చూసి. దొంగ ముండ నోరెత్తినావనుకో ఇంత ఎల్లనన్న విషం కలిపి ఆయనత కూర్చుతా. మళ్ళా నన్ను ఎవడేం చేస్తాడో చూస్తా. ఇక్కడ ముచ్చట్లు పోయి బయటకు చెప్పినట్టు తెలిసిందనుకో నువ్వు నా చేతుల్లా బతకనే బతకవు. మంచిగా వేడి వేడి రాగానే వేసుకొని తింటానవా? మేం తిన్నాక మిగిలినవి తింటే తిను, లేకపోతే సత్తే జావు. నీ కొడుకు ముంగట నువ్వు ఎప్పుకున్నా కూడా నాకు భయం కాదు. నీ కొడుకే నాకు ఉచ్చ పోసుకుంటాడు. కొంగున కట్టుకున్నావు ఇంకేందే నా కొడుకును. నా మొగడు నా కొంగున కట్టుకోకపోతే ఇంకెవరికి కొంగులా కట్టుకుంటారే? అడు వంట వేయిపో. అలా పాలకూర ఉంది, పాలకూర పప్పు వేయిపో. నా మొగడొచ్చే వరకు అన్ని బోళ్ళన్నీ దోవినవా? తోమలే. తోంపో. తోమి ఆడ మూలకు వండుపో. దీనికి సావత్తలేదేంది బిడ్డ? ఇది జత్తనన్నా మనము మంచిగా బతుకుదుము. దీని సావుల మన్నువాడ. దీన్ని నువ్వుకు ఇంట్లోకి బయటకు 2 ఎకరాలు వేసింది కదా దాని దినాలకు. దాని దగ్గరికి ఒమ్మని బిడ్డ దీన్ని. ఒమ్మంటే దరిద్రపు ముండా కదులుతలేదమ్మా దొంగ ముండా. ఎడల వాటి నూకినాక కదలకపోతే ఏం చేస్తుంది? దీని సావి అయ్యా. నీ పని కంగ పెడతాన్నా. ఇంట్లో పని మొత్తం అదే చేస్తాందే అమ్మా. నేనెందుకు చేస్తా? చెయ్యాలే, అదే ఇయ్యాలే. ఇంట్లో పని మనిషి తీరు బుక్కడంతా వారేయాలి గంతే. సరే సరే తీయే. టిఫిన్ చేసినావా అమ్మా? ఇగో ఇడ్లీలు చేసినా తినిపోయే. అదే బిడ్డ తిందామనే వచ్చిన ఇడికి. ఇక నా ఒక్కదానికి ఏం వండుకోబుద్ది అవుతుంది. వండుకోకు, రోజు ఇక్కడికే వచ్చి తిను అని చెప్పిందా లేదా? చెప్పినవు గాని పాలకూర పప్పు ఏమన్నావా? ఇన్ని బియ్యం ఎక్కువ పెట్టు మనం ఉండను. మళ్ళా తక్కువ పెడితే ఎటు సరిపోదు. పెట్టమంట. పెట్టకపోతే దాని మెడలని నిర్వనా నేను? ఓ కొడుకు ముంగట అది నొత్తాంది ఇది నొత్తాందని బాగా యాక్టింగ్ కూడా చేస్తాంది. ఇక కొడుకేమో ఆ గోలు తెచ్చుడు ఈ గోలు తెచ్చుడు. దీని దినాలకు గోళీలకు అట్టిగానే వస్తానయా పైసలు? ఏది దేకుమని చెప్పాలే నీ మోగనికి. ఒక గోలే కదా, ఇదే కదా, అదే కదా అని సప్పరిస్తాడు. సరే సరే తియ్యి. ఓ పొల్లా, మీ అవ్వ ఇట్లా పనికి వాయరా? పోయిర్రు. ఇక నీకు లగ్గం చేయరట్నా ఏంది? ఇట్లనే ఉంటావా ఏంది? చేసుకుంటా సంబంధాలు యుడనే బట్టే మంచి పిల్లగాడు దొరకద్దా ఏంది? ఎప్పుడు దొరుకుతాడు? ఎప్పుడు చేసుకుంటావిగా? ఏమో నీ ఈడోళ్ళందరికీ లగ్గమైతా అంటే నువ్వేమో ఇంటికాన్నే కూసోని ఉండబడుతుంది. ఓ నానమ్మా, ఏంద్రా మొత్తుకుంటాన్నావు? జర మెల్లగా పిలిస్తే ఏమైతాంది? జరా మెల్లగా పిలిస్తే నీకు చెవులు ఇనబడి పాడుగావు గాని అన్నం తినవానే తినకపోయినావు. మాదింటది అన్నం. తినకపోతే ఏం చేస్తా? నువ్వు తిన్నావా? నేను తిన్ననే. పరీక్షలు ఎట్లా రాసి పాడైనవో? పాస్ అయితవా ఫెయిల్ అయితవా? పాస్ అయితేనే పిచ్చిదానా. ఓ పిల్ల అయ్యగరా అంత బాగేనా? అంత బాగే. ఏమైందో పిల్ల? విడాకులు అయినాయట కదా. ఆ దరిద్ర ఫోన్ చేతుల నుండి మంచిగానే తప్పించుకున్నావు తియ్యి. మీ అయ్యకు సోయి లేదా శుద్ధి లేదా? పెద్ద పెద్ద బాత్కాలే కొడతాడు, పెద్ద పెద్ద మాటలే మాట్లాడతాడు. ఏమోగా సొంటకి ఇచ్చి నిన్ను పెళ్లి చేసే. నా అదృష్టం గట్లున్నదమ్మా. గట్ల జరిగేది ఉంది, జరిగింది, అయిపోయింది. అటు చదువు పాడి చేసే, ఇటు ఇది పాడి చేసే. మొన్న మీ అవ్వ చెప్పుకుంటా బాగా ఏడ్చింది. ఇక ఏడ్తే ఏమత్తాంది గాని ఏం చేద్దాం? ఓ నానమ్మ, తినిపోయే బీపు గోలి వేసుకోవా? ఏ గోలి పాడుగాను వేసుకుంటా తీయలేవు. నీకేమన్నా పడిపోతుందా నేను తినకపోతే? అరే తినే, మళ్ళా నీకేమన్నా అయితే ఎవడు పట్టుకొని ఉరకాలే. ఊర్ని అవ్వ నేను చావాలనే చూస్తానవా ఏంది నువ్వు? కాదు గాని పోయే నానమ్మ తినిపో. తింటా. ఏమైంది లత ఇయ్యల్ల ఇటు వచ్చినావు? ఇంటి కోసం వచ్చిన. ఆ ఏడ కూసుందురా. కూసుంటా. ఈ పింకీకి అయితే పెళ్ళి అయితలేదు కదా. అవు పింకీ, సంబంధాలు వస్తున్నాయి గాని ఎవరు మెచ్చుతలేరా ఏంది? వాళ్ళు నన్ను మెచ్చుడు కాదు, నేనే వాళ్ళను మెచ్చుతలేను. ఏ ఊకో, ఇక పెద్ద జోకేసినావు. అరే నిజం బంటి. ఇక బంటి కూడా వేసుకుంటాడు. ఇంకేంది పెళ్లి? ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడే ఎందుకు పాడైంది పెళ్లి?
దాంతో వస్తది లొల్లి. అవునా బంటి, ఎగ్జామ్స్ అయితే మంచిగా రాసిర్రా? సూపర్ రాసినాం, పక్కా పాస్ అయితాం. గదే గదే మహేష్ మంచిగా రాసిండా? మంచిగానే రాసిండు. పోరి నీతో మాట్లాడతలేడానే? ఎక్కడనే ఎప్పుడన్నా కలిస్తే తిన్నావా అని అడుగుతాడు గంతే. నాకు ఫోన్ లేదు కదా. ఒకటి ఫోన్ కొనుక్కుంటేందే మీ అయ్యని కొనియమంటే ఏమైతుంది? ఇక ఏం అడగాలే? అయితే ల్యాండ్ నీ పేరు మీద 2 ఎకరాలు చేసిరట కదా? చేసిర్రు. అబ్బా లత కూడా ఇన్నే ఉంది కదా. ఆ లత ఇటు ఎప్పుడు వచ్చినావు? అత వెనక నువ్వు వస్తానవా ఇక మెల్లగా? అరే నాకు లత వచ్చింది తెలియదురా, నేను నీకోసమే అత్తున్నా. ఇంతకు ముందే వచ్చిన మహి, ఎగ్జామ్స్ మంచిగా రాసినావా? మంచినే రాసిన, పక్కా పాస్ అయితా. సరే సరే. ఇంటికాడ బోరు కొడుతుందే, అందుకే ఇట్లా వచ్చిన నీ దగ్గరికి. అవునా, కూసోయా అంటే కూసుంటలేవు. ఇప్పటిదాకా కూసోనే వచ్చినా. లత ఏమైంది? కాదు, నువ్వు మీ అమ్మతోటి కూర్చొని బీడీలు ఎందుకు ఎత్తున్నావు? చేయకపోతే ఏమైతుంది? చేయకపోతే ఇట్లా అట్టిగానే ఉంటున్నా కదా అని బీడీలు ఎత్తున్నా మహి. అవసరం లేదు, బీడీలు వేయకు. ఏంద్రు నీకేమైతుంద్రు చేస్తే? ఎందుకురా చేసుడు, అదంతా వడది, ముక్కుల పోతుంది, అంతా రోగాలు, దాంతోటి అవసరమా? అబ్బో మహేషు, లత మీద ఇంకా నీ కేరింగ్ అనేది మారలేదు కదా. అది మారదు అంతే. సరే సరే, నువ్వు పోతున్నానే అట్టిగానే వచ్చినా. అయ్యో కాసేపు ఉండరాదు? ఒక ఫోను తీసుకోరాదు లత, మీ డాడీని కొనియమని రాదు నాతోటి మాట్లాడడానికి? అరే వారి, నీతోటి ఏం మాట్లాడమంటున్నావురా? మళ్ళీ అయిపోయిన దాని గురించి ఊకే తవ్వుతూనే ఉంటావా నువ్వు? ఏంటిది అయిపోయింది? ఏమైపోయింది? అరే బంటిగా నీకు తెలియదు, నువ్వు సపరేకుండరా. బయట ఏందే ముసల్దానా? గీ తొక్కు అక్క ఏడబెట్టినవురా అక్క తొక్కు. అగ చూడాడ బల్ల మీద ఉంది. ఈ ముసల్దానికి ఎప్పుడు తొక్కే కావాలి. ఏమో ఇక మా నాన్నను ఏం అడగలేక పోతున్నా. మళ్ళీ దేని గురించి అన్నా తీస్తున్నారా? లేదు లేదు. ఇంకా దేని గురించి తీస్తారులే. నువ్వైతే ఫోన్ తీసుకోలత, అడుగు మీ నాన్నను. మీ నాన్న కొనియకపోతే నేనే కొనిస్తా. సరే అడుగుతా. కాసేపు ఉండరాదు? వెళ్తున్నా, మళ్ళా డాడీ వస్తే ఎటు వెళ్ళి కానీ కోపం చేస్తాడు. ఎందుకురా నీకు మళ్ళా గామెను గెలుపుతావు? అరే వారి, గెలకకపోతే ఇంకెవరిని గెలకాలరా? నాకు ఆమె అంటే ఇష్టమని నీకు కూడా తెలుసు కదా. కానీ ఆమె ఎందుకో నాతోటి మాట్లాడడానికి, నన్ను చూడటానికి భయపడుతుందిరా లత. ఇక దాని జీవితమే గట్లయిపోయింది, మళ్ళా నీ జీవితం ఎందుకు నాశనం చేసుడని అది సైలెంట్ గా ఉంటుంది గంతే. ఓ నీకు గిసోంటి బాగా తెలుస్తాయి గాని నువ్వైతే లగ్గం చేసుకో. లతతోటి మాట్లాడదామంటే ఛాన్సే లేకుండా పోతుంది. బయట కోదాం దారా. వారి ఇది బయటనే కదరా మనం ఉన్నది. నువ్వు ఓవర్ యాక్టింగ్ వేయకు గాని బయట కంటే ఈ బయట కాదు, అట్లట్లా పోయొద్దాం దారా అంటున్నా. అన్నిగా వేయి బుద్ధులు పాపా. ఎటువైందే లత, కనబడతలేదు? ఏమో ఇంతకు ముందే గా పింకి దగ్గరికి పొయ్యత్తా అని పోయిందయ్యా. అవునా, గదే గదే బయటకు ఎందుకు పోవుడు? ఎవరన్నొక్కళ్ళు గట్లనే మనసు బాధ పెడతారు. పెళ్ళయిందట కదా, విడాకులు అయినాయట కదా అని బాధ పెడతారు కదా. ఏమైతుంది ఊకే ఇంట్లో ఉంటే దాని మనసులో అదే ఆలోచన ఉంటది. అప్పుడప్పుడు అట్లా పోతే నయం కదా. అయితవైతే ఈ ఇంటి ముంగడిది మాట్లాడిందా నీతోటన్నా లతతోటన్నా? ఏమైంది ఏం కథ అని అడిగిర్రా? వాళ్ళు ఎందుకు అడుగుతారయ్యా, వాళ్ళకు మనకు లొల్లే ఆయే. సరే సరే గాని ఇప్పుడు ఏం చేసుడు ఏం కథ అనేది అర్థమైతలేదే. దేనికి? బిడ్డ విడాకులు చేసుకొని ఇంట్లో ఉండబట్టే మళ్ళా బిడ్డకు ఎక్కడన్నా చూసి పెళ్లి చేసుడా ఎట్లా? ఇప్పటికే ఓ పెళ్లి చేసి బాగానే ఉద్ధరించినావు గాని అలా పెళ్లి అంటున్నావా నానా? అయ్యో బిడ్డ, అట్లా అనంగానే నువ్వత్తివి. ఇంకోసారి మీరు నా పెళ్లి అని నా జోలి తీయకుర్రి, నా పానం తీయకుర్రి. మీకు బరవనిపిస్తే ఎప్పుర్రి, నేను బయటకు ఎక్కడన్నా బతుకుతా గాని. అర్థమవుతుందా? అటు నా చదువు నాశనం చేసిర్రు, ఇటు నా జీవితం నాశనం చేసిర్రు. ఈ 4 రోజులన్నా నన్ను ప్రశాంతంగా బతకనియుర్రి, మీకు దండం పెడతా. అయ్యో అయ్యో బిడ్డ, గంత దూరం పోకు బిడ్డ. సరే సరే, నాది తప్పే అయింది గాని. ఏ ఉన్నా పెళ్లి 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 పెళ్లి. ఇప్పుడు నేను ఇంట్లుంటే మీకేమన్నా బరువైతుందా? చెప్పుర్రి, లేకపోతే ఆ లోలు ఈ లోలు అంటుర్రని మీ ఇజ్జత్ పోతుందా? అదేం లేదవ్వా. మరిగా ఎందుకు? సరే సరే తీ బిడ్డ పోని. నాన్న గట్లనే అంటాడు గాని నాన్న మాటలు పట్టించుకోకు బిడ్డ. నువ్వైతే అన్నం తినిపో. తిన్నట్టే ఉంది తీ నా బతికింకా. ఏమున్నా పెళ్లి పెళ్లి పెళ్లి. ఆడపిల్లలు ఇంట్లుంటే బరువైతుంది కావచ్చు కన్నోళ్లకు, అసొంటోళ్ళు కనుడెందుకు?
నువ్వు ఏమన్నా అని గంత సీరియస్ అవుతుంది. మరి ఆగరాదు, అదో బాధలుందానంటే నీ బాధ నీకున్నది, దాని బాధ దానికున్నది. పెళ్ళి 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 ఏం పెళ్ళి చేస్తావు, ఇంకా ఆగరాదు. సరేది తిన్నరా ఏ నర్సి? తిన్నాం పోసక్క, నువ్వు తిన్నావా? తిన్నా. సమ్మక్క కనబడ్డదా ఇటు మొకే రాంగా? ఏమో బయటకే వెళ్తలేదు కదా. ఆ కోడల్ది ఎల్లనిత్తాందో లేదో. ఏమెళ్ళనిత్తది? ఇక అవ్వ వీణ్ణి పట్టుకొని ఈడుంటాంది, బిడ్డ వాణ్ణి పట్టుకొని ఆడుంటాంది. వాళ్ళ బతుకులే మంచిగున్నాయి కదా. అయ్యో బాపు, ఇయ్యల్లా మంచిగున్నదని మురువద్దే. ఏదో ఒక రోజు దేవుడు వాళ్ళను గట్టిగానే కొడతాడు దెబ్బ. ఆ దెబ్బ కొట్టినప్పుడు విలవిల విలవిల విల ఏడ్తారు చూడు నువ్వు. ఏం పాడో సమ్మవ్వ ఈ మధ్యలో బయటకే వెళ్తలేదు. ఆగో ఏమైందే? ఏం లేదు. సమ్మక్క దాదా నీ గురించే అంటాన్నావు, ఈ మధ్యలో బయటకే వెళ్తలేవని. ఏమైంది? కూసో, తిన్నావా? మాదిన్నే నా తిండి పాడుగాను. పొద్దుగాల ఇడ్లీలు వేసుకున్నారు, హల్లు తినంగా 2 మిగులితే తిన్నా. ఏమైంది సమ్మక్క గట్ల మాట్లాడుతున్నావు? ఆ దొంగ బొడ్డి ఏమన్నా అంటాందా ఏంది? ఏం చెప్పాలే నరిసి, నా పానం తింటారు, నన్ను గోస పెడతారు కాదే. ఎందుకు ఏమంటారు? ఒక్క పని ముడతలేదు, మొత్తం పని నేనే ఎత్తన్నా. తిరుకుంటా వంటన్నావు, గౌరవం వస్తుందా, అట్లత్తందా ఇట్లత్తందా, వరయ్య పోతేంది, అటు పోతేంది ఇటు పోతేంది, దొంగముండా లంగముండా అని నోటికొచ్చిన బూతులు తిడుతుందే నరసవ్వ. 2 ఎకరాలు దాని పేరు మీద చేసినావు, దాని దగ్గర పోయి ఉండిపోరాదే, ఏమున్నా మమ్మల్ని పట్టుకునే ఉంటాను అని తిడుతాందే నడిచి. ఓ దాని కాన్లు మండా, పోయి సర్పంచ్ కు ఎప్పుతే అయిపోవు కదా. అబ్బో చెప్పుతే నన్ను బతకరిస్తారే నరిసి. ఈ ఇంట్లో మూలకు పడుండు, లేకపోతే నిన్ను చంపుతావు. మాట మాటకు మాట్లాడితే మాత్రం నిన్ను బతకనియ్యా అని నన్ను టార్చరు పెడుతుర్రే నరిసి. ఈ ముచ్చట్లు మీ మనసుల్నే పెట్టుకోర్రే, పుష్కన ఎన్నన్నా అనేరు. అది ఇన్నా కూడా అది నన్ను బతకనియ్యదే. అబ్బో అబ్బో బహురూపుల ఆడోళ్ళు భలే వెగాయించిర్రు పో, దొంగ ముండలు. నా రాత పాడగాను, నా రాత ఘోరంగా అయిపోయింది. 2 ఎకరాలు ఉత్తగనన్నా దానికి వేసినా అని అనిపిస్తుంది. 2 ఎకరాలు దానికి వేసుట్లా కుళ్ళు పెట్టుకొని నన్ను టార్చరు ఎత్తారు. కొడుకున్నప్పుడు అటో ఇటో సప్పుడు ఎత్తలేదు కానీ, కొడుకు పోయినాక నన్ను బూతులు ఘోరంగా తిడుతుంది. దాని తినాలి అయ్యా, దాని అవ్వొచ్చి ఎప్పుడు ఇన్నేమంటుంది. అయ్యో సమ్మక్క, ఎట్లుండేదానివి, ఎట్లా అయిపోయినావు? నువ్వు అడగల్లా సమ్మక్క, ఒక్కటి అందుకుంటా మూతి మీదకి, దాని బొందవేట్ట. ఏమడుగుతావు, ఏం కథ? ఏమడిగినా ఏం మంచిగా లేదే నరిసి. అది మిమ్మల్ని కూడా తిడుతుంది, దాని మాట పాడగాను మాట ఆపుకోదు. ఏం చేయాలి? పొద్దుగాలనే 5ంటికి లేత్తన్నా, పనంతా ఎత్తన్నా, ఒక్క పని కూడా ముడతలేదు. ఏమన్నా అంటే బోగన పక్కలకి లేసుడు, తానం చేసుడు, తినుడు, పండుడు గంతే. ఏదైనా టిఫిన్ అయితే అది ఎత్తది. ఇక వంటలు కూరలు అన్నీ నాతోటే అండిపిత్తందే. అయ్యో మరి వాళ్ళతోటి నువ్వు వండుకునేదేంది? నీది నువ్వు వండుకొని బుక్కడంతా తిని సప్పుడేకుంటే అయిపోతుంది కదా. ఏడండుకోవాలి, ఎట్లా వండుకోవాలి? దాన్ని ఇంట్లోకి రానియద్దు అని అనుకుంటే ఇనకపాయే ఇంట్లోకి వచ్చే, నన్ను గోసబుచ్చుకుంటాంది దొంగ ముండా. ఏడవకు సమ్మక్క, ఏడవకు. ఏం చేస్తావు? నీ కొడుకు ఉండాలే, నీ కొడుకుకు మంచిగా మందు పెట్టిర్రు, మొత్తం నింపిర్రు. నీ కొడుకు కూడా వాళ్ళకు భయపడే ఉన్నది. నీ కొడుకు కూడా ఏం అనరాకుండా అయిపోయింది. గదేనే నరిసి, బయటకు వచ్చి కూసున్నా కూడా ఎవరితోటి ఏం చెప్పకు, ఏం చెప్తున్నావు, ఏం కథ అనేది నాకు తెలిస్తే నిన్ను చంపుతా, అట్లా ఇట్లా అని ఒర్రుడు. అబ్బో పెద్ద డేంజర్దే ఉన్నది కదా బద్మాషాడిది. అవును. మళ్ళా ఎడనో పోయినట్టుంది కదా దొంగ ముండ. అన్నం కూర అండింది, మళ్ళా అవతల పడ్డది. ఆ దొంగ ముండకు సావన్నత్తలేదేందే అమ్మ.
అసొంటలకు సావత్తదే బిడ్డ, అది వచ్చేటప్పుడే అత్తది గాని నీ మొగం దగ్గర నుండి ఆస్తంతా నీ పేరు మీద వేయించుకోకపోయినవు. చేయించుకుంటా ఆ ఈ దొంగ ముండ కూడా మొత్తం ఈ ఇల్లు దాని పేరు మీద ఉన్న 2 ఎకరాలు కూడా నా పేరు మీద వేయమంట. దీన్ని కిందేసి తొక్కుతనే ఇది ఇంటది. ఇంత నాకు ఇప్పుడు భయపడుతుందే అమ్మ. ఇది భయపడాలే. వచ్చినావా? నేనే నీకు ఫోన్ చేద్దామని అనుకుంటున్నా, ఇంకా తినడానికి అత్తరేవని. వచ్చినా ఏం కూర అండిర్రే? ఏం కూర వండినా? పాలకూర పప్పు వేసిన. అవునా, అమ్మేటివేంది? ఏడబోతదిగా ఏమున్నా మందితోటి ముచ్చట్లేనాయే, తినుడాయే మందితోటి ముచ్చట్లు పెట్టుడాయే. నీ అవ్వకేదన్నా పన? ఇంట్లో కోడలు ఎట్లా వంటాంది, కొడుకు ఎట్లా వంటాండు అనేది అన్ని పోయి బయట ఎప్పుడాయే. అవును, మొన్నగాలెవలో అంటారు కొడుకుకు మొత్తం ఆస్తి ఎయ్య అంటాందట కదా ఆ అని అంటారు. ఈమె ఎప్పందే ఇక వాళ్ళకు తెలుస్తుందా? దీన్ని బయట ఓకే ఇంట్లోనే సావే అని చెప్పుతాన్నా, కానీ ఇంటదా? ఏమున్నా బయటకేనాయే. దాన్ని పనికి తోలుతనే దానికి ఆవరం అంగుతుందని అంటే నువ్వు వింటలేవు. అది దానికి ఉండాలి, పోవాలి, చెయ్యాలి అని. మనము ఏం చెప్తాం చెప్పు? అన్నం వెటకరాపో. పెట్టుకొని అన్నే నిందు పాలేవు, ఇక్కడ దాకా వేసుకొని రావాలా నేను? సరేపా. బాడుకోవు బాగా అలవాటు దొబ్బిడ్డువే. ఏ చిత్తనే తింటాడు, వేసుకొని అస్సలు తినడు. గదేం అలవాటు బిడ్డ, వేసుకొని తినమని చెప్పాలే. గదే చెప్పుతా గాని వేసుకొని తినడే అమ్మా. అయిపో తినిపోర్రి ఇద్దరు. అరే బంటిగా, నీ దగ్గర ఒక పాత ఫోను ఉండే కదరా, అది ఇయ్యరాదురా లతకు, ఇద్దాం ఒక సిమ్ వేసి. ఓర్ వారి అదిత్తే ఆయనత వాళ్ళ అయ్యగాడు ఇదెక్కడదని అడగడా? ఏ ఇంట్లున్నది వేసుకున్నా అని చెప్తుందిరా. సోటుగా చూసిన ఎవరైన బుద్ధి కాదామెకు విడాకులు అయినాయారా? అయినాయి. నేనే లతను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారా. అరే నువ్వు వేసుకుంటున్నావు అని అనుకుంటున్నావు గాని నిన్ను వేసుకొనిస్తారా మీ వాళ్ళు? ఎందుకు వేసుకొని ఇయ్యర్రా? ఏడిత్తడా లతోళ్ళయ్యా? కులం అని నీకు ఇయ్యకుండానే వేరేటోళ్ళకిచ్చి చేసే. ఇంకా వానికి బుద్ధి రాలేదా ఇప్పటికన్నా? ఇచ్చి చేయకపోతే ఏం చేస్తాడు? ఈ మోకం చేస్తాడు తీరా. ఫోన్ వస్తుంది, ఆగురా ఒక్క నిమిషం. హలో హలో, లత నువ్వేనా? ఈ నంబర్ ఎవరిది? ఈ నంబరు నాది, పాత నంబర్ గాని. ఏం చేస్తున్నావు? ఏం లేదు లత, ఇక్కడ చోటు షాప్ కాడ కూర్చున్నా. అరే వారి ఆమెకు కూడా ఇడంటే ప్రేమనేరా. చూసినవా, ఫోన్ చేసింది, మాట్లాడుతాంది. మాట్లాడుకోని. అవునా, తిన్నావా మరి? తిన్నా. నువ్వు తిన్నావా లత? ఈ ఫోను నీ దగ్గరనే ఉంటుందా? మరి ఎందుకు నాకు ఫోన్ నంబర్ ఇవ్వకుండా చెప్పకుండా నాతోటి మాట్లాడకుండా ఉంటున్నావు? ఆడు మాట్లాడుకోని, నేను మళ్ళత్తా, నాకు దొడ్డికత్తాంది. పోరా నువ్వు. ఏమో మహిగా మళ్ళా ఏదన్నా అవుతుంది కావచ్చని భయం. ఎందుకు? ఏమైతుంది లత? నేనేమో ఇక్కడ నీకోసం ఎదురు చూస్తున్నా, నీతోటి ఎట్లా మాట్లాడాలని నేను ట్రై చేస్తున్నా. నంబర్ దగ్గర పెట్టుకొని కూడా ఇయ్యలేదు అని అంటే అసలు నేనేమనుకోవాలి? నేనంటే నీకు ఇష్టం ఉన్నట్టా లేకపోతే లేనట్టా? అట్లేం లేదు గాని. కాదు, ఇప్పుడు నాకు పెళ్ళైపోయింది, విడాకులైనాయి మహి. ఈ జీవితం అన్నా బాగుండాలని మళ్ళీ నీతోటి మాట్లాడడం ఎందుకు అని నేను మాట్లాడట్లేదు. అవన్నీ అట్లా అనుకోకు లత, నీకు నాకు రాసి పెట్టి ఉంది కావచ్చు, అందుకే మనం ఈ రకంగా మనం కలిసినాం కావచ్చు. ఎందుకు నువ్వు ఇంకా నెగిటివ్గానే థింక్ చేస్తావు? నాన్న ఇట్లా లేడా? ఉన్నారు ఇంట్లో, నేను బెడ్రూమ్లో ఉన్నా. అవునా? మీ చెల్లి ఇంకా రాలేదు. చెప్పు లత. ఇంకా నువ్వే చెప్పాలి. చెప్పు లత, నీకు నేనంటే ఇష్టమేనా? ఇష్టమేనా అంటే? కాదు, నువ్వు ఇంకా నన్ను ప్రేమిస్తున్నావు కదా అని అడుగుతున్నా. ఇప్పుడు ఏం చెప్పలేను మహి నేను. ప్లీజ్ లత, అట్లా అనకు. నేను నీతోటి కలిసి మాట్లాడాలి. చెప్పు, కలుస్తావా? నాతోటి మాట్లాడతావా? నీకు కూడా నన్ను కలవాలని, నాతోటి మాట్లాడాలని ఉంది కానీ నువ్వు మీదికి చెప్తలేవు కదా లత. అదేం లేదు గాని. సరేలే, తింటున్నావా లేదా? తిను. తింటున్నా. చూసినావా, నీ అవ్వ ఇంకా రాలేదు. నీ అవ్వకు ఎంత బలుపున్నది, ఏం కథ? ఏ పోనీతి రాకపోనీతి, నేను పోతున్నా, వస్తా తొందరనే. తొందర రా, బయట తాగుడు గీగుడు పెట్టకు, సరేనా? సరే ఇంట్లో ఉన్నాయి కదా, అవే తాగుతా. సరే సాయంత్రం తొందర రారా. ఎప్పుడు వచ్చినావురా?
నేను వచ్చిన అన్నం తిన్నా పోతున్నా గివర్ దాకా ఏడవైనవే బయట నీకు ఏం ముచ్చట్లు ఊకే అందరితోటి ఏం ముచ్చట్లు మన ఇద్దరి గురించే ముచ్చట్లు చెప్పుకుంటా ఉంటది. అయ్యో బిడ్డ, మీ ఇద్దరి గురించి నేనెందుకు ముచ్చట చెప్తా? అట్లా బయట కూసున్నా కాసేపు ఊకే ఇంట్లుండి ఏం చేయాలని. గదే ఏమన్నా పనా పాట తినుడాయే బయట కూసుండుడాయే. ఆకలైతందేమో మళ్ళా వచ్చినావు, మళ్ళా తింటావు, మళ్ళా పోతావు, కూసుంటావు. బయట పని కాకుండా ఇంట్లో పని చేస్తే ఏమైతుందే నీకు? దీనికి ఒక్కదానికి కష్టం అయితలేదా? అయ్యో చేత్తన్నా కదా బిడ్డ. ఏం చేస్తున్నావు? తినుడు పండుడా? ఊకే బయటకు పోయి ముచ్చట్లు పెట్టుకుంటా ఉండకు. పోతున్న బంగారం నేను. పోయిరా బయటకు పోయి ఏం ముచ్చట పెడతానవే అంతగానం నువ్వు? ఇంట్లో జావత్తలేదా నీకు? నిన్ను తన్నటోళ్ళు లేక బాగా రోడ్డు మీద తిరుగుతానవే, మెడలు ఇరుత్తా బయటకు పోతే. అట్లా చెట్టు కింద కూసోని అత్తన్న ఇంట్లో ఉండి ఏం చేయాలని. అడు మేము అన్నం తిన్నాం, అలా ఇంత మాడింది ఉన్నది. ఆ తిని ఆ బోళ్ళన్నీ తోంపో, తోమి ఇల్లు ఉడుచుకొని రాపో. మళ్ళా బయటకు పోయినామనుకో చూసుకో, ఇక మంచిగా ఉండదు. సరే. ఓ 2 రోజులేటన్నా పోయి సత్తేందే ఊకే ఇంట్లోనే దిష్టి బొమ్మ లెక్క పాడైతానో మా గండానికి. దొంగముండా ఏడ పోవాలి, ఎటు పోవాలి? ఇది ఏదో ఒకటి వేసి నా కొడుకుతోటి తన్నిపించేటట్టే ఉన్నది. రేయ్, నీ అవ్వను మన పేరు మీద ఆస్తంతా ఎయ్యమనయి చెప్పురా. 2 ఎకరాలు దాని పేరు మీద ఎందుకు? ఈ ఇల్లు దాని పేరు మీద ఎందుకు? మన పేరు మీద వేయించుకుంది నయం కాదా? మనకు కాకపోతే ఎవరికైతుంది? కరెక్టే గాని చేత్త తీయే. ఎప్పుడు చేస్తుందిరా? అది మాటకు మాట మర్రబడుకుంటా తినుకుంటా వంటాంది నాదే ఇల్లు నాదే ఇల్లు అని చీటికి మాటికి అంటాంది. ఇల్లు మన పేరు మీద వేసుకున్నాక అట్లా అంటదా? అట్లా అంటే దాని దౌడ పళ్ళన్నీ ఒత్తమారా? అంతే అంటవా? నువ్వు చెప్పింది అస్సలు ఎత్తనే లేకపోతివి. నేను చెప్పినట్టు నువ్వు ఎయ్యి. లేకపోతే ఆ 2 ఎకరాలు కదా దాని పేరు మీద వేసినట్టు ఈ దీని పేరు మీద ఉన్నది ఆయన తెవలకొక్కలకు ఎత్తది. అది మంచిగా తింటాంది పంటాంది, దానికి ఏమైనా రందున్నదా? వెళ్తావు అమ్మా అమ్మా. నేను చెప్పింది ఏమంటే సాతన కాదు గాని ముద్దు ముచ్చట్లకే నేను నీకు కావాలి. చేత్తనే నీ అవ్వ నీ కోసం చేయకపోతే ఎవరి కోసం చేస్తా నేను? ఇందిరా, ఏం చేస్తానవే? ఏం లేదు. తిన్నావా? తిన్నా. నువ్వు ఈ ఇంట్లున్నది తిన్నుడు పండుడు గంతేనా? ఎందుకురా ఇంట్లో పనంతా ఎత్తలేనారా? ఓ నువ్వానే ఓ మత్తి చేసినవు తియ్యి. ఏమున్న బయట కూర్చొని ఆడక్కలతోటి ముచ్చట పెట్టుడే అయిపోతాంది నీ బతుకులా మన్ను. నీకు అవసరమా బయట ముచ్చట్లు పెట్టుడు? అవసరమానే? ఈడ కోడలకు కొడుకు పని చెయ్యాలని తెలియదానే నీకు? చేత్తన్నరా జరా బాంచను. అంతా బీపీ పెరిగి ఎటో ఎటో అయితంది పానం. నన్ను ఏమనకురా. ఏమనుడు కాదు, 2 ఎకరాలు దరిద్రం ముండకు వేసినావు. దరిద్రపు దానా, దాని దగ్గర పోయి వండుపోయే. దీనికి బాగా కావరం వచ్చి దానికి వేసింది. అది కదా ఇంకోన్ని ఉంచుకుంది కావచ్చాడా? నువ్వు కూడా ఇంకోన్ని ఉంచుకొని అటే పోయినవే దొంగముండా, మా గండాన చచ్చినావు. బగ్గ కావరం వచ్చింది నీకు. కావరం వచ్చి దాని పేరు మీద భూమి అంతా వేసినావు. 2 ఎకరాలంటే ఏందే దొంగముండా? అంగవాడు లేకపోతే ఎవరి దగ్గరనన్నా వండన్న పైసలు తెచ్చి మొత్తం నాకు 2 ఎకరాలు కొనే. దొంగరండ నీ అవ్వ, నీకు నేను పుట్టినా లేకపోతే అది పుట్టిందే? దానికి వేసేదాకా పట్టుబట్టి చేపిచ్చినావు. దొంగముండా, ఆ పెండ్లం కండ్లకు కనబడతలేదు, నేను కండ్లకు కనబడతలేనా? దొంగ ఉండా, ఈ ఇల్లును 2 ఎకరాలు నీ పేరు మీద ఉన్నది. మా పేరు మీద ఏత్తనే బతుకుతావు ముండా. రేపు పొద్దుగాల పోదాంపా, నిన్ను చంపుతా నేను. పోదాం తీరా పోదాం. పోదాం కాదు, నువ్వు ఈ ఉన్నదంతా మా పేరు మీద వెయ్యాలి. చేసి దాని దగ్గరికి పోయి బతుక్కో. ఎవరికైతే భూమి చేసినవో మా దగ్గర ఎందుకుంటాన్నవే? మా సొమ్ము తినుకుంటా. ఎవడు పెట్టాలే నీకు? రోగమత్తే నొప్పత్తే అది పెడతది పో. అదెందుకు పెడతదే? కొడుకుండంగా గది పెడతాదే. ఏదో దానికి అన్యాయం జరిగిందని అట్లా చేసిన. మరి కొడుకుండని అప్పుడు గుర్తుకు రాలేదా నేను నీకు? దొంగముండా, నా గండానున్నా అవే నువ్వు నా గండానా? నా పెళ్ళంతోటి సక సంసారం కూడా వేసుకొని ఇత్తలేవు. ఏమున్నా ఇంట్లోనే సత్తానవు. ఆడ ఒయ్యనన్న సావుపోరాదే. నీ సచ్చుడా ఆగులవోను.
అప్పుడు అట్లా మనసున వాటనియకపోతివి ఇప్పుడు ఇట్లా మనసున వాటనిత్తలేవు. నేనేమంటానరా కొడుక, నేను మీ జోలికి అత్తలేను, మీ వార్తకు అత్తలేనురా కొడుక. ఓ దీన్ని నంగనా చేర్చుడు చూడు దొంగముండా. అగ్గ కావరం వస్తుంది నీకు. కావరం వచ్చి బయట ముచ్చట్లు పెట్టుడు, మీటింగ్లు పెట్టుడు, తినుడు పండుడు, కాళ్ళు ఇరగొట్టి పొయ్యిలో పెడితే అప్పుడు తెలుస్తుంది దీనికి. పోయే రేపు దాని దగ్గర ఇవ్వో, దాని దగ్గర వండిపోయే. నువ్వు పోయి దాని దగ్గరనే ఉండిపోయే. ఎవరికైతే భూమి చేసినవో దాని దగ్గరికేవో. మా దగ్గర ఉండు ఎందుకే దొంగముండా నువ్వు. అన్న తల్లివని ఇడిచిపెడతాననే, లేకపోతే ఇంకోలు అయ్యేది ఉంటనా. నిన్ను ఏం చేద్దునో అదే చేద్దును. నేను తీసుకుపోయినప్పుడు వచ్చి నువ్వు ఆ 2 ఎకరాలు ఈ ఇల్లు నా పేరు మీద ఏద్దుపా. సచ్చేదానికి నీ పేరు మీద ఎందుకు ఉండుడే దొంగముండా. ఈ ఆయనత ఇల్లు నువ్వు ఆ భూమి కూడా ఇంకెవరికన్నా అప్ప చెప్పుదామని చూస్తానవా. చెప్పినా చెప్తుంది దొంగరాండ. అత్తవా రావా నేను రమ్మన్నప్పుడు. అత్తరా అత్త, మీరు ఏడికి రమ్మంటే ఆడికి అత్త. అని ఒక్కడి చంపరాదురా. నల్లి కుట్లది ఏమో ఏడుతాంది. ఎప్పుడు దరిద్రము వచ్చేటట్టు ఇంట్లో. అందుకే ఏ పని చేసిన రూపాయి ఇంట్లోకి అత్తనే లేదు. ఏడవకే నా కండ్ల ముంగట ఒక్క దెబ్బ ఉచ్చుకుంటా మళ్ళా. ఓ ముండా మాట్లాడంగా పోతావేమే. పండుకోర్రి, మీరేం చెప్తే నేను అదే ఎత్తా. తెల్లారి మాట్లాడతా మీతోటి. పండుకోర్రి. తెల్లారి మాట్లాడతావా నే? ఇప్పుడు మాట్లాడ సాధన అయితే లేదు నీకు గాని. దానికి ఎంత ఉంది చూసినావా ఆరా బలుపు నీ అవ్వకు. మనం మాట్లాడుతుంటే కూడా వీకుతాంది అది దొంగముండా. ఏ కని తీయేద్దాన్ని అవ్వ. అది మనకి ఏపోతే ఎవరికి ఎత్తది? దాన్ని బతకరిస్తావా గాని. ఏమో మరి నువ్వేం చేస్తావో. నేనేం చేస్తనే బంగారం. నీ అవ్వ నువ్వేం చెప్తే అదే. ఈ దొంగముండ కొడుకు నన్ను ఇంత టార్చరు వేయబట్టే ఈ ఇంట్లో అస్సలకే ఉండబుద్ధి అయితే లేదు, నిలువ బుద్ధి అయితే లేదు. ఎటో పోయిర్రు కదా, మళ్ళా పట్టుకొని పోయింది. మళ్ళేం కొనుక్కొని వస్తుందో. లతవ్వకు ఫోన్ చేద్దాం ఒకసారి. బయటకు వెళ్ళనిత్తలేకపాయే. ఫోను ఎవరు చేసిర్రు అనేది కూడా చూస్తుంది. మళ్ళా డిలీటు వేయాలే. హలో 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 లతవ్వ, మంచిగున్నావా? అత్తమ్మ నేను మంచిగానే ఉన్నా. మీరు మంచిగున్నారా? ఏం చేస్తున్నారు? ఫోనే చేస్తలేరు. ఇక నువ్వు ఫోన్ చేసేదాకా నన్ను చేయకమన్నావు కాబట్టి నేను కూడా చేస్తలేను. మంచిగున్నావా అత్తమ్మ? ఏం మంచిగున్ననే బిడ్డ. నన్ను సావ దొబ్బుతారు, తిడతారు, కొడతారే బిడ్డ. అయ్యో ఎందుకు అత్తమ్మ? ఏమైంది? వాళ్ళకు ఏందట? ఏం చెప్పాలే బిడ్డ, 2 ఎకరాలు నీ పేరు మీద వేసినందుకు దానికి ఎట్లా ఎత్తావు? దాని దగ్గరే ఉండిపో, దాని దగ్గరనే వండుపో, నీకు కవరం వస్తుందా? అట్లా ఇట్లా అని నన్ను ఇంట్లో కొడతారు, తిడతారే బిడ్డ. నన్ను బయటకు వెళ్ళనిత్తరే బిడ్డ. దొంగ బాడకవు ఎటో పోయిర్రే. పోయినందుకు నీకు ఫోన్ చేసిన. అయ్యో అవునా అత్తమ్మ? మరి రారాదు, ఇక్కడ ఓ 4 వద్దులు ఉందువు. నేను వచ్చాడుంటే నీ మీద పొద్దు పోతారు, నిన్ను తిడతారు. మళ్ళా దాని దగ్గర ఇదేంది, అదేం చెప్తాందో, ఇదేం చెప్తాందో అని నీ మీద ఏడతారు బిడ్డ. వీళ్ళ సావులు అయ్యా నన్ను టార్చర్ చేస్తారే బిడ్డ. అటో ఇటో వేసి నన్ను చంపటట్టే ఉన్నారు వీళ్ళు. అయ్యో అత్తమ్మ నువ్వెడతా అంటే నాకు బాధ అనిపిస్తుంది. నేనొచ్చి నిన్ను చూద్దామన్నా కూడా రారాదాయే. నీకు ఎవరు లేకపాయే. ఏం కాదత్తమ్మ, 2 రోజులు రా. మీ అవ్వగారింటికో అటో ఇటో ఎటో పోతున్నా అని చెప్పి నా దగ్గరికి రా అత్తమ్మ. ఇక్కడ ఉందురా, లేకపోతే వాళ్ళని ఇష్పెట్టి నువ్వు రా. చీడ బతుకుదు రాలేవు. ఏం బతుకుడే బిడ్డ, నువ్వే మీ ఒళ్ళ మీద ఉంటివి. వాళ్ళకే నీతోటి పెద్ద రంది ఉన్నది. నేనొచ్చి ఎట్లుండాలే బిడ్డ? నా బతుకు పాడుగాను, నా బతుకు ఎటుగాకుండా అయిపోయింది. వీళ్ళ సావులు అయ్యా నన్ను కొడతారు, తిడతారు ఇష్టం ఉన్నట్టు. ఒక్క పని కూడా ముడతలేదే బిడ్డ. ఉన్న పనంతా నాకే చెప్తారు, నేనే చెప్తాన్నా. మళ్ళా నా కొడుకు ఎక్కించి ఇదే పని చేస్తలేదని చెప్పి నన్ను ఒట్టిపిస్తాంది, తిట్టిపిస్తాంది. నాకు బతుక బుద్ధి అయితే లేదే బిడ్డ. అయ్యో అత్తమ్మ నువ్వెడతా అంటే నాకు మస్తు బాధ అనిపిస్తుంది. ఏడవకు అత్తమ్మ, ఏడవకు. బిడ్డ నేను ఫోన్ చేసేదాకా నువ్వు ఏయకే.
దాని అవ్వ అత్తున్నట్టున్నది. ఉండే బిడ్డ మంచిగా పైలంగుండు. సరే అత్తమ్మ, నువ్వైతే జాగ్రత్తగా ఉండు. వాళ్ళు తిడితే కొడితే నువ్వెందుకు వాడు అత్తమ్మ, సప్పుడే కాన దగ్గరికి రా. ఏమో బిడ్డ ఏమచ్చుడు ఏమో. సరే ఉండు మళ్ళీ ఎత్తా. రా అంటాంది గాని పోతే నన్ను ఇల్లు బతకనిత్తరా? ఎవలే వాళ్ళు అత్తమ్మనా? అవును చెల్లె, వాళ్ళిద్దరూ మస్తు టార్చరు ఎత్తుర్రట్నే. పాపం ఫోన్ చేసి ఏడుతుంది. ఇక్కడికి రానంటే అక్కడికి అత్తే నన్ను బతకనిత్తరా అని అంటాంది. అమ్మో, ఆ దరిద్ర బాడకం నుండి నువ్వు బయటపడ్డదే నయమైందే అక్కో. లేకపోతే వాడు నిన్ను ఏం చేసి చంపేటోడు. నిన్ను చంపి అదే చచ్చింది అని అనేటోడు ఖచ్చితంగా. అవునే, ఫోన్ వస్తుంది. ఇంకెవరు మహేష్ ఎత్తుండా ఏంది? మళ్ళీ ఆయనతోటి ఎందుకు మాట్లాడుతున్నవే నువ్వు? ఏమో చెల్లె, ఎందుకు మాట్లాడుతున్నానో కూడా నాకు తెలుస్తలేదు. ఆయనే నాతోటి మాట్లాడకుండా ఉండలేకపోతుండే. ఊకే ఫోన్స్ చేస్తుండు. కాదక్క, నీకు పెళ్ళయి విడాకులు అయిపోయినాయి. నువ్వు ఆయనను ప్రేమించినందుకే డాడీ నీకు పెళ్లి చేసిండు. మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నావని తెలిస్తే మళ్ళేమంటాడోనే అక్క. మా ఇద్దరిని డాడీ దూరం చేసిండే, కానీ ఆ దేవుడు మమ్మల్ని కలపడానికే కావచ్చు నన్ను ఇంత చేసిండు. ఏమోలే. హలో, ఏమైంది బంగారం, ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు? ఏం లేదు, ఇక చేద్దామనేసరికి ఫోన్ కట్ అయింది, అందుకే చేయలేదు. ఏం చేస్తున్నావు? పోటీలాడుతున్నావా మహేష్ అన్న? అయ్యో, మీ చెల్లె పక్కనే ఉందా? తెలుసా మీ చెల్లెకు నాతోటి మాట్లాడుతున్నట్టు? తెలుసురా. ఆయనతో పుసుకన పోయి మళ్ళీ మీ అయ్యతోటి అనేది కదా. చెప్పది చెప్తా, ఇప్పుడే చెప్తా. అయ్య నీ లగ్గం అవుతుంది. నా లగ్గం కావాలనే కదా చూస్తాన్నా మానస. నేను మీ అక్కతోటి నా లగ్గం కావాలనే చూస్తాన్నా. ఏంటి మీరు మళ్ళా మ్యారేజ్ కాడికి ప్లాన్ ఎత్తుర్రా? అరే అక్క, లేదే జోక్ అంటుండు. సరేది మాట్లాడుకోర్రి, క్యారీ అన్నకు పనుంది. పో. ఏందట? ఏం లేదురా. ఏం చేస్తున్నావు? ఇంట్లోనే ఉన్నావా? ఏం చేస్తా, ఇంట్లోనే ఉన్నా. నీ గురించే ఆలోచిస్తున్న బంగారం. నువ్వు ఏం చేస్తున్నావా అని అట్లా ఫోన్ చేసిన. మరి ఇలా పొద్దుటి నుండి ఫోన్ చేయలేదు కదా, మరి లిఫ్ట్ చేస్తుందో చేయదో అని చేసిన. ఏం లేదు, ఊరికనే ఉన్నా. ఇక అదో పని ఇదో పని చేసేవారికి ఈ టైం అయిపోయింది. అవునా, నాకు నిన్ను హగ్ చేసుకోవాలని ఉంది బంగారం. ఒక్కసారి కలవరాదు, బాగా రోజులైతుంది. ఏంది మరి? నిజం బంగారం, నిన్ను హగ్ చేసుకోవాలని ఉంది. ప్లీజ్ ఒక్కసారి కలవరాదు. నైటు కలుద్దామా బయట? మోరా, నాకెందుకో భయం అవుతుంది. మళ్ళా ఏం జరుగుతుందో ఏం కథనో అని. జరుగుడు అవసరం లేదు, ఏం జరగది. నువ్వు భయపడకు, అట్టిగా టెన్షన్ పడకు, అర్థమవుతుందా? నువ్వు అట్టి దానికే భయపడతావేంది? ఏమోరా, నాకు భయం అవుతుంది గట్లనే. భయపడే జీవితాన్ని నాశనం చేసుకున్నావు, ఎవరిని ఎదురియలేక. మళ్ళా భయమేంది బంగారం నీకు? సరే గాని అన్నం తిన్నవారా? తిన్న బంగారం. నీ అత్త ఇయ్యాల రొయ్యల కూర వండింది, మంచిగా తిన్నా. ఓ మా అత్తనా? మరి నువ్వు నా పెళ్ళమైనాక మా అమ్మ నీకు అత్తమ్మ కాకపోతే ఏమైతుంది? అట్లనా అయితే? అవును బంగారం, నైటు కలుద్దామే ప్లీజ్, సరేనా? మీ వాళ్ళు పడుకున్నాక నాకు ఫోన్ చేసి నువ్వు బయటకు రా. ఒకటే ఒక హగ్ ఇస్తా, నువ్వు వెళ్ళిపో, సరేనా? సరే. వెయిట్ చేస్తూ ఉంటా బంగారం నీకోసం. అబ్బా, ఎప్పుడు నైట్ కావాలి, నిన్నెప్పుడు కలవాలి? సాల్తీగా పక్కా కాల్ చేసి రా బంగారం నైటు, సరేనా? సరేరా. హలో బంగారం, వస్తానవా? నేను వచ్చి 10 నిమిషాలు అవుతుంది ఇక్కడికి. వస్తున్నారా? రా బంగారం, తొందర. వస్తున్నావా బంగారం? నీ గురించి నిల్చొని కాళ్ళు నొస్తున్నాయని కూర్చున్నా. అవునారా? నీ రోజులైతుంది బంగారం నిన్ను హగ్ చేసుకోక. ఐ లవ్ యూ బంగారం, ఐ లవ్ యూ సో మచ్ బంగారం. నిజం చెప్పాలంటే నిన్ను చాలా మిస్ అవుతున్నా తెలుసా? నేను కూడా మిస్ అవుతున్నా మహి. కానీ ఎందుకు నీకు దగ్గరుండి మళ్ళా నీకు ఆశలు పెంచి నిన్ను అజ్జేసుడని నేను దూరమే ఉండాలని అనుకుంటున్నా. ఆశలు వెంచుడు అని కాదు బంగారం, నువ్వంటే నాకు ఎంత పిచ్చో అది మాటల్లో చెప్పలేను. ఐ లవ్ యూ లత, నిజంగా చెప్తున్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నా. నువ్వు నాకు ఎంత దూరమైనా కూడా నా మనసులో నువ్వే ఉన్నావు తెలుసా? ఎట్లయినా చేసి నా లత నా దగ్గరికి వస్తుంది అనే నమ్మకంతో నేను బతికిన ఇన్ని రోజులు. వీడు ఎటు పోతుండా అని అనుకుంటే గీ రాత్రికి ఇక్కడికి వచ్చి గదింతోటి ఏం ముచ్చట పెడుతుండు. అవునారా?
అవును, నిన్ను వదిలిపెట్టి నీతోటి మాట్లాడకుండా నేను ఉండలేకపోతున్నా బంగారం. నన్ను పెళ్లి చేసుకోలేత, నిన్ను మంచిగా చూసుకుంటా. నిన్ను మర్చిపోయినా అని అనుకున్నావా ఏంది? అవునురా, నన్ను మర్చిపోయినావు కావచ్చు అని అనుకున్నా. నువ్వు నన్ను మర్చిపోవాలనే నేను నీకు దూరంగా ఉన్నా. అది నేను బతుకున్న రోజులు జరగదు లత. నేను సచ్చినాకనే నిన్ను మర్చిపోవడం అనేది జరుగుతుంది. నాకు నువ్వు కావాలి లత. ఏమోరా, మళ్ళా మా నాన్న ఒప్పుకోడు, అటు మీ వాళ్ళు కూడా ఒప్పుకోరు. అప్పుడంటే ఒప్పుకున్నారు కావచ్చు కానీ ఇప్పుడు దానికి పెళ్ళైంది, ఎందుకురా అవసరమారా అని అంటారు. నీ సంగతి చెప్తాగు. ఎవ్వరు ఏదన్నా నేను ఎవ్వరి మాటలు పట్టించుకోవడానికి రెడీగా లేను. నాకు నువ్వు కావాలి, నీకు నేను కావాలా అద్దా చెప్పు. వాళ్ళు ఓకే అంటే ఓకే అని, నీ లేకపోతే నిన్ను రేపుకొని పోవడానికి నేను రెడీగా ఉన్నా తెలుసా. ఎట్లాగో నాది బీటెక్ అయిపోయింది. ఏదో ఒక కంపెనీలో ఖచ్చితంగా నేను వర్క్ చేసుకోగలను, నిన్ను మంచిగా చూసుకోగలను. ఇక్కడ క్యాస్ట్ కాదు ముఖ్యం, మన మనసులు ముఖ్యం, మన ప్రేమ ముఖ్యం. ఎక్కడికి పోయినా నువ్వు నా దగ్గరికి వచ్చినవా లేదా? మన ఇద్దరికి రాసి పెట్టుంటే అది ఎవ్వరు ఆపలేరు. ఈ దొంగ ముండా నా కొడుకును బుట్టలేసుకున్నదా? మళ్ళా పెళ్ళైన తీరుండక వానితోటి విడాకులు తీసుకొని మళ్ళా నా కొడుకును ఏదో వెయ్యాలని చూస్తుంది. ఇప్పుడు వీళ్ళది ఇక్కడ దొరకబట్టి మాట్లాడితే బాగోదు. వీడైతే ఇంటికి రాని వీని పండ్లన్నీ రాలగొట్టి వీళ్ళవ్వకు ఎప్పుతా. నా కొడుకును ముంచాలని చూస్తుంది ఇది. నిజం చెప్పు, నీకు నేనంటే ఇష్టమే కదా? ఇష్టమే మహి, ఇష్టం లేదే నిన్ను కలవడానికి వచ్చిన్నా. ఐ లవ్ యూ రా, ఐ లవ్ యూ సో మచ్. ఎంతైనా ఫస్ట్ లవ్వే. అవునరా. ఇక చూసిర్రా దోస్తులు మన వీడియో. ఇక్కడ నుండి అసలైన కథ మొదలవుతుందన్నమాట. ఇక మహేష్ వాళ్ళ అయ్య యూష్ అయితే ఇంటికి కోపంగా పోతాడు. మరి తర్వాత మహేష్ని ఏమంటాడు, లేకపోతే వీళ్ళిద్దరు కలుస్తారా, లేకపోతే ఏదైతుంది ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్ వైజ్గా వస్తూ ఉంటుంది. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాతటి ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.